హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. రీసెంట్గా అయితే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాసారో స్టూడెంట్స్ అందరికీ కూడా రిజల్ట్ కోసం వెరీ ఆల్ ద బెస్ట్. అలాగే వీఆర్ హోపింగ్ లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మనం 32+ ర్యాంక్స్ని మనం విష్ణు ఐఏఎస్ ద్వారా సాధించాం. ఈసారి కూడా మనం అట్లీస్ట్ ఒక 50+ ర్యాంక్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎందుకనంటే మన దగ్గర ఏదైతే కంటెంట్ టీమ్ ఉందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉందో, సో మనం అందరం కలిసి ఏంటంటే రీసెంట్గా మనం ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి సిలబస్లో సేమ్ క్వశ్చన్స్, అలాగే ఆ పర్టికులర్ కంటెంట్స్ లేకపోతే ఆ పర్టికులర్ థీమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్గా 80 to 90% ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఒకవేళ మీరు మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో కనుక జాయిన్ అయ్యి ఒకవేళ మీరు ఆ టెస్ట్లు లేకపోతే ఆ మోడల్ ఆన్సర్స్, ఆ ఎవల్యూషన్స్ కనుక మీరు ప్రాపర్గా చెక్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యడానికి 200% ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ఏం తీసుకొని వచ్చానంటే రిఫ్లెక్షన్స్ అనమాట. 5 పేపర్స్లో మనం ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మన టెస్ట్ సిరీస్లో మనం స్టూడెంట్స్కి ఏ క్వశ్చన్స్ ఇచ్చాము అని చెప్పి మీకు చూపించడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు, ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 ఎస్ఏ. పేపర్ 1 ఎస్ఏలో మనం చూసుకున్నట్టయితే నేను చెప్పాను ఐదర్ డైరెక్ట్ క్వశ్చన్స్ లేకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ కనుక మనం చూసుకున్నట్టయితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మనకు తెలుసు ఎస్ఏకి వచ్చేసరికి టూరిజం ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెసింగ్ ఛాలెంజెస్ అండ్ అన్వీలింగ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం సవాళ్ళను అంచనా వేయడం మరియు వృద్ధికి అవకాశాలను ఆవిష్కరించడం. ఈ క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇండియాలో టూరిజం ఎంతైతే ఇంపార్టెంటో స్టేట్ టూరిజం కూడా సేమ్ ఇంపార్టెంట్. రెండింటిని కూడా మనం కంపేర్ చేసుకొని చదివినట్టయితే మనం పాయింట్ వైజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పాయింట్ వైజ్ నోట్స్ మనం చేసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ చేయడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒబెసిటీ ఈజ్ ఎ సైలెంట్ పాండమిక్ అండర్మైనింగ్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ గెయిన్స్. ఎస్పెషల్గా మనం ఏంటి ఇప్పుడు కోవిడ్-19 తర్వాత హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వచ్చాయి. సో మనం ఏం చేసామనంటే కోవిడ్-19 ద్వారా హెల్త్ కేర్ సిస్టమ్ మీద లేకపోతే హెల్త్ మీద ఎటువంటి ఇష్యూస్ అయితే వస్తున్నామో అని చెప్పి మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసి అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఆర్ బర్డెన్, రీథింకింగ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ నారేటివ్. జనాభా లాభాంశమా లేక భారమా, జనాభా విస్ఫోటన కథనాన్ని పునరాలోచించండి అని చెప్పి క్వశ్చన్ అయితే మనకు వచ్చింది. మనం ఏమిచ్చాం చూడండి, గ్లోబలైజేషన్ అండ్ ఆత్మనిర్భర్ భారత్, కంపీటింగ్ ఆర్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ డెమోగ్రాఫిక్ డివిడెంట్ నేషన్, స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆర్ పాలసీ ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ మనం అడిగాం. సో ఒకవేళ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్లో కూడా డెమోగ్రాఫిక్ డివిడెంట్ కనుక ఏంటి, హౌ ఇట్ ఇంపాక్ట్స్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ ది సొసైటీ అనేది కనుక మనం ఆలోచించినట్టయితే ఈ ఆన్సర్ మనం రాయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పుష్ మస్ట్ బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగమనం అనేది పారిశ్రామిక వృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాలి అనే టాపిక్ అయితే మనకి ఇచ్చారు. మనం ఏమి ఇచ్చాం, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ జస్ట్ ఎ స్లోగన్. ఫారెస్ట్ ఇన్ ఇండియా ఫ్రమ్ వర్షిప్ టు ఎక్స్ప్లాయిటేషన్. అర్బన్ ఫ్లడ్స్ ఇన్ ఇండియా, న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ మ్యాన్ మేడ్ క్రైసిస్. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని మనం కోరుకున్నప్పుడు లేకపోతే ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ని కోరుకున్నప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ కేమ్ ఫ్రమ్ ఇన్ ది ఎస్ఏ పేపర్. ఓకే, నెక్స్ట్ విల్ సీ ద సెకండ్ పేపర్. మనందరికీ తెలుసు సెకండ్ పేపర్ ఏంటండి, హిస్టరీ అండ్ జాగ్రఫీ, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సెకండ్ పేపర్లో మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ని చెప్పమని క్వశ్చన్ వచ్చింది. మనం ఇచ్చే క్వశ్చన్ ఏముంది, ఎగ్జామిన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆన్ ది కల్చరల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ లైఫ్. ఏ విధంగా అంటే ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటండి, స్టార్టింగ్ నుంచి ఎక్స్పాండింగ్ విత్ రెస్పెక్ట్ టు వాట్, విత్ రెస్పెక్ట్ టు సొసైటీ, విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ, విత్ రెస్పెక్ట్ టు పాలిటీ, విత్ రెస్పెక్ట్ టు ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆ సార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది మనం ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాం. నెక్స్ట్, డిస్కస్ ద మేజర్ మూమెంట్స్ లెడ్ బై మహాత్మా గాంధీ బిట్వీన్ 1920 and 1947.
అంటే ఏంటి, ఆయన ఎప్పుడైతే భారతదేశానికి ఆఫ్రికా నుంచి వచ్చి భారతదేశంలో 1917-18 ద్వారా ఏదైతే మూమెంట్ స్టార్ట్ చేసి మేజర్ మూమెంట్ గాంధీయన్ ఫేజ్ అని మనం చెప్పుకుంటాం. సో ఆ మూమెంట్లో మేజర్ మూమెంట్స్లో గాంధీ పాత్ర ఏంటి, మేజర్ మూమెంట్స్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. మనం ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఎనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీజీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆన్ ది ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్స్ ఫ్రమ్ మోడరేట్ ఫేజ్ టు గాంధీయన్ ఫేజ్. ఏదైతే మోడరేట్ ఫేజ్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అయితే ఉందో దాని తర్వాత గాంధీయన్ ఫేజ్ అని మనం చెప్పుకుంటాం, డివైడ్ చేసుకుంటాం. సో సౌత్ ఆఫ్రికాలో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఓకేనా, సో సౌత్ ఆఫ్రికా ఎక్స్పీరియన్స్ని తీసుకొని వచ్చి నాన్ వైలెంట్ కావచ్చు, లేకపోతే నాన్ వైలెన్స్ కావచ్చు, ఆయన అహింస అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎలా యూస్ చేస్తారు అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఏంటి, మనం దీంట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం గాంధీయన్ యొక్క సౌత్ ఆఫ్రికన్ ఎక్స్పీరియన్స్ని మనం ఇండియాలో ఎట్లా ఆయన ఫ్రీడమ్ మూమెంట్స్లో మిగతా మూమెంట్స్లో ఎలా అయితే ఇంక్లూడ్ చేశారు, ఇంకల్కేట్ చేశారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ స్టోరీస్ అబౌట్ ది ఆరిజిన్స్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ అండ్ ది ఆంధ్ర లాంగ్వేజ్. ఆంధ్ర పీపుల్ మీద, ఆంధ్ర లాంగ్వేజ్ మీద ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అవి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారంటే దాని యొక్క ఆరిజిన్ కోసం మనం ఏమి ఇచ్చాం చూడండి. ఎగ్జామిన్ ది హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్, discuss its origins, significant phases, influences, literary contributions and current status. This is more than enough to cover with respect to the language part. Next comes, what do you understand by the permanent settlement? What impact did it have on Indian society? Comment. Permanent settlement అంటే ఏంటి, ఇండియన్ సొసైటీ మీద దాని యొక్క ప్రభావం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనం ఆల్రెడీ ఏమి ఇచ్చాం, అదేంటి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఒక ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ స్కీమ్స్లో వస్తుంది. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ది పర్మనెంట్, రైత్వారీ అండ్ మహల్వారీ సెటిల్మెంట్స్. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్లో పర్మనెంట్ ఉంటుంది, రైత్వారీ ఉంది, మహల్వారీ ఉంది కదా. సో దీంట్లో మనకి ఒక పర్మనెంట్ సెటిల్మెంటే అడిగాడు. మనం ఆల్రెడీ క్వశ్చన్ మూడింటి మీద అడిగాం. అండ్ అట్ ద సేమ్ టైం డిస్కస్ దేర్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ హౌ దే కాంట్రిబ్యూటెడ్ టు ద అగ్రేరియన్ క్రైసిస్ అండ్ రివోల్ట్స్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ దట్ పర్టికులర్ ఆన్సర్. నెక్స్ట్, డిస్కస్ ది వేరియస్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వేరియస్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఏమున్నాయని మనం ఆల్రెడీ అడిగాం. నెక్స్ట్, examine the impact of the loss of Hyderabad as the capital city on post bifurcation Andhra Pradesh. How did this transition affect the state's administrative, economic and socio-cultural landscape? తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ ఇచ్చారు. అఫ్ కోర్స్ 10 years పాటు ఆంధ్రాకి తెలంగాణకి సేమ్ క్యాపిటల్ ఉందనుకోండి. బట్ హౌ డిడ్ ఇట్ ఎఫెక్టెడ్ ది స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ అండ్ సోషల్ కల్చరల్ ల్యాండ్స్కేప్లో ఎలా ఎఫెక్ట్ అయింది అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. మనం ఏమి ఇచ్చాం, డిస్కస్ ది అడ్మినిస్ట్రేటివ్, social, political, cultural, legal consequences faced by Andhra Pradesh after bifurcation in 2024. This is more than enough to write that particular answer. ఒకవేళ మీరు చదువుకున్నారు లేదా మనం ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ కన్నా చదువుకున్నారంటే మన మోడల్ ఆన్సర్స్ ఎలా ఇస్తామో మనం ఇందులో 1 2 3 4 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేస్తున్నాం. సో ఆ 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఎప్పుడైనా సరే మనం మోడల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు. సో మీరు ఒకవేళ అది చదువుకొని దాంట్లో అట్లీస్ట్ ఒక 50% మీరు ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయగలిగినా కూడా యూ వుడ్ హ్యావ్ గాట్ లైక్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్స్, డిస్కస్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది చాళుక్య రూలర్స్ ఆఫ్ కళ్యాణి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్. ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోండి. మనం ఏమడిగాం, ఎనలైజ్ ది ఈస్టర్న్ చాళుక్య డైనాసిటీస్ కాంట్రిబ్యూషన్ టు ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనం చదువుకున్నప్పుడు ఆర్కిటెక్చర్లో మనం ప్రతిదీ చదువుకుంటాం. హౌ ఇట్ గాట్ ఎవాల్వ్డ్, ఫ్రమ్ వేర్ ఇట్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ హౌ ఇట్ ఎఫెక్టెడ్ ది సొసైటీ అనేది కూడా మనం చదువుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ జియోగ్రాఫికల్ క్యారెక్టరిస్టిక్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏం చెప్తామండి, మనం విల్ బీ డీటెయిల్లీ కవరింగ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్ ఫార్మ్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు జియోగ్రాఫికల్ క్యారెక్టరిస్టిక్స్. దిస్ ఈజ్ ఆల్సో కవర్డ్. నెక్స్ట్, ఎగ్జామిన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిజియోగ్రఫీ ఆన్ ఇట్స్ డ్రైనేజ్ సిస్టమ్స్,
agriculture, socio-economic activities. So there is nothing like we have left that particular topic. So we have covered every simple single topic, micro topic kuda manam exam lo cover chestam. Next, discuss the key aspects of wildlife conservation and biodiversity in Andhra Pradesh. Critically assess the wildlife conservation initiatives in Andhra Pradesh. This is more than enough. What are the key challenges in conserving wildlife fauna in India, and what measures have been implemented to address these issues effectively with respect to AP and at the same time with respect to India we have to cover. Analyze the composition and spatial distribution of scheduled caste, scheduled tribes and religious communities in Andhra Pradesh as per census 2011. 2011 ప్రకారము ఎస్సీలు ఎస్టీలు అలాగే మిగతా రిలీజియస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెన్సస్ ప్రకారము ఏ విధంగా ఉన్నారు, కంపోజిషన్ ఏంటి, అలాగా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారో అనేది క్వశ్చన్ అడిగాడు. మనమేమి ఇచ్చాం, ఎగ్జామిన్ ది డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సస్, focusing on population growth, density, composition. This is more than enough. Highlight the associated challenges and their implications for socio-economic development. What else we need to cover? So this have covered everything with respect to the spatial distribution and composition. కాకతీయ రూరల్స్లో ఉన్న కాకతీయ టైంలో ఉన్నటువంటి శైవ సెక్స్ ఏవైతే శైవ మతానికి సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, వాటి యొక్క గ్రోత్ని చెప్పమని చెప్పారు. సీ దిస్. Examine the contributions of the Kakatiya dynasty to the polity, administration, economy. How did their governance and infrastructure shape the socio-economic landscape of that particular time? What impact did the Christian missionaries on the Indian society and culture? Critically examine the role of Christian missionaries in the social, culture and educational transformation of India with a focus on Andhra Pradesh. Christian missionaries ఏ విధంగా సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించాయి అనేది సోషల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద అనేది మనం ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చామండి. సో దిస్ ఈజ్ నాట్ వన్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు సూఫిజం. సూఫిజం ఈజ్ కవర్డ్. East India Company and its early operations in India. Early operations అంటే ఫ్రమ్ ట్రేడింగ్ ఎంటిటీ ఏ గవర్నింగ్ బాడీ. సేమ్. ఎనలైజ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ ట్రేడింగ్ ఎంటిటీ ఏ గవర్నింగ్ పవర్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో కవర్డ్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 1, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ గాట్ కవర్డ్ ఇన్ అవర్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3లో మనకి ఏమున్నాయండి, పేపర్ 3లో మనకి పాలిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బేసిక్స్ ఆఫ్ లా మనం నేర్చుకోవాలి, అలాగే ఎథిక్స్ కూడా మనం నేర్చుకోవాలి, అంతే కదా. సో సేమ్ ఈ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అఫ్ కోర్స్ ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వై ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా? The Indian Constitution favors a federal type of government. Considering this, what duties does the Constitution place on state governments to ensure the smooth functioning of the nation? అసలు ఫెడరల్ స్ట్రక్చర్ని మనం ఎందుకు ఎన్నుకున్నాం, దానితో పాటు స్టేట్స్కి ఇచ్చిన రోల్ ఏంటి ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో అనేది క్వశ్చన్. సో ఇది కంపల్సరీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి పాలిటీకి వచ్చేసరికి. సో ద క్వశ్చన్ హ్యాస్ టు బీ దేర్. వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్? ఎనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఫర్ రిజాల్వింగ్ యూనియన్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సజెస్ట్ రీఫార్మ్స్ టు స్ట్రెంథెన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ దట్ పర్టికులర్ ఆన్సర్. నెక్స్ట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రూరల్ గవర్నెన్స్, పంచాయత్ రాజ్ లేకపోతే మున్సిపాలిటీ. 73rd and 74th is also very very important. We have already covered that question. Next, ఎమర్జెన్సీ పవర్స్. యూనియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టైంలో యూనియన్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అలాగే లెజిస్లేచర్ ఏం మారుతుంది, స్టేట్ అసెంబ్లీ కావచ్చు లేకపోతే పార్లమెంట్ కావచ్చు, ఈ లెజిస్లేటివ్ పవర్లో ఏం మారుతుంది అనేది క్వశ్చన్ ఇచ్చారు. హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్స్ ది లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంట్రల్? మనం ఆల్రెడీ ఇచ్చాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ స్టేట్ వైడ్ రేంజింగ్ ఎఫెక్ట్స్ దీస్ ప్రొవిజన్స్ హ్యావ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఫెడరలిజం అండ్ ఫైనాన్సెస్. వాట్ ఎల్స్ వీ నీడ్ టు కవర్ అండి? వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ సర్టెన్ రైట్స్ టు ఇట్స్ సిటిజన్స్
కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగము మన భారత పౌరులకు కొన్ని రైట్స్ ఇస్తుంది. అలాగే రైట్స్ ఇవ్వడమే కాదు, ఇచ్చిన రైట్స్ని సేఫ్ గార్డ్ కూడా చేస్తుంది. ఎందుకు? అది న్యాయ సమీక్షలో ఉంటాయి. జుడిషియరీకి మనం వెళ్ళొచ్చు. ఓకే, బ్రింగ్ అవుట్ ది రోల్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఇన్ సేఫ్ గార్డింగ్ ది ఫండమెంటల్ రైట్స్ ఎన్రిచ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏవైతే ఫండమెంటల్ రైట్స్ భారత పౌరులకు ఇచ్చారో, ఒకవేళ నీ ఫండమెంటల్ రైట్ కనుక అది ప్రాపర్గా జరగట్లేదు, లేకపోతే నీ ఫండమెంటల్ రైట్ని నువ్వు నిలదొక్కుకోలేకపోతున్నావు అని అన్నప్పుడు యూ కెన్ గో టు ది కోర్ట్. కోర్ట్ విల్ హెల్ప్ యూ. ఎప్పుడు నీ రైట్ని నువ్వు సక్రమంగా నెరవేర్చుకునేలా కోర్టు మీకు హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జుడిషియల్ రివ్యూ. దట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, దెర్ ఆర్ వేరియస్ పాలసీస్ ఫార్ములేటెడ్ బై డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ఎక్స్పర్ట్స్. ద రిజల్ట్స్ ఆఫ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్యాప్ బిట్వీన్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్? ఒక పాలసీ ఏదైనా, ఒక స్కీమ్ ఏదైనా తీసుకురావాలంటే అఫ్ కోర్స్ ఎక్స్పర్ట్సే చేస్తారు. ఇప్పుడు ఒకవేళ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, లేకపోతే ఒక ఫైనాన్స్కి సంబంధించి, లేకపోతే ఒక బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఏదైనా ఒక స్కీమ్ తీసుకురావాలి అని అంటే బ్యాంకింగ్ సెక్టార్లో, ఫైనాన్స్ సెక్టార్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. బికాస్ దే నో దట్ పర్టికులర్ ఫీల్డ్. ఒకవేళ అట్లాంటి ఎక్స్పర్ట్ కూడా చేసినటువంటి పాలసీ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అని అనుకుంటే దాని యొక్క రిజల్ట్ ఎండ్ యూజర్ వరకు వెళ్తాయా? వెళ్ళవు కదా. అంటే వాట్ ఆర్ ద గ్యాప్స్ ఆర్ దేర్ ఇంప్లిమెంటేషన్కి? ఎక్కడో ఓకే, క్యాపిటల్లో, రాజధానిలో కూర్చొని, ఒక పెద్ద ఏసీ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పర్ట్ అది ఫార్ములేట్ చేసినప్పుడు అది ఒక రూరల్ విలేజ్లో అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పి ఆయనకు ఎలా తెలుస్తుంది కదా? అది అనుభవిస్తే కానీ తెలీదు. అందుకే ఇక్కడ గ్యాప్స్ ఏమి వస్తున్నాయని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇగో, evaluate the effectiveness of affirmative action policies in India's quest for social justice considering challenges and political reforms. ఆల్రెడీ మనం కవర్ చేసేసాం ఇది. సేమ్ అండి, అగైన్ లైక్ నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్ కావచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అంటే సివిల్ సొసైటీ అన్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మనం కవర్ చేసాం. అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మనం కవర్ చేసాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. డిఫైన్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? హౌ డస్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రమోట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా? వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ కావచ్చు, గవర్నెన్స్ అంటే ఏంటి కావచ్చు, లేకపోతే స్కీమ్స్ కావచ్చు, చాలా కొన్ని టాపిక్స్ ఉంటే మనం ప్రాపర్గా చదువుకుంటే రాసేయచ్చు. మనం ఆల్రెడీ ఇచ్చాం. Prioritizing the citizen is the correspondence of effective good governance. Discuss. What else we need to have and here? How does right to information? 2 questions are more than enough for good governance. Ethics kochesariki. How does early value education in the family influence ethical decision making of in adulthood? చిన్నతనంలో ఏదైతే మనం ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నామో అదే మనం పెద్దగైనాక మన డిసిషన్ మేకింగ్లో అది హెల్ప్ అవుతుంది. అది క్వశ్చన్. అంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుంటాం ఇది విత్ రెస్పెక్ట్ టు ఎథిక్స్. వాట్ రోల్స్ డూ ఫ్యామిలీ, సొసైటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లే ఇన్ ఇన్కల్కేటింగ్ కోర్ వాల్యూస్ అండ్ సొసైటల్ నార్మ్స్? డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. ఒక ఫ్యామిలీనే కాదు, ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న మన సొసైటీ, దాంతోపాటు మనం చదువుకున్నటువంటి స్కూల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మన డిసిషన్హుడ్ మీద, లేకపోతే మన అడల్ట్హుడ్లో మనం పెద్దగైన తర్వాత మన డిసిషన్ మేకింగ్ పవర్ మీద, లేకపోతే మన పర్సనల్ లెవెల్లో కావచ్చు, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే క్వశ్చన్ అడిగాం మనం. డిఫైన్ అటిట్యూడ్. అటిట్యూడ్ అంటే ఏంటి? హౌ డస్ అటిట్యూడ్ ఎఫెక్ట్ బిహేవియర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్? What are the components and causative factors behind the formation of attitudes? What techniques can bring about a change in attitude? Discuss with examples. అటిట్యూడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా షేప్ చేస్తుంది, ఎగ్జాంపుల్స్ చెప్పండి అని మనం క్వశ్చన్ అడిగాం. ఒకవేళ మీరు మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో మీరు ఒక 60% రాసినా కూడా మోడల్ ఆన్సర్ నుంచి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ సి, సోషల్ ఆడిట్ గురించి క్వశ్చన్ అడిగాం. సోషల్ ఆడిట్ హెల్ప్స్ ఇన్ నారేటివ్ గోస్ బిట్వీన్ విజన్ అండ్ రియాలిటీ. క్వశ్చన్ అడిగేస్తాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ కమ్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రమోటింగ్ ఎథికల్ డిసిషన్ మేకింగ్. డెమాన్స్ట్రేట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ది పర్ఫార్మెన్స్ డ్యూటీస్ బై ది సివిల్ సర్వెంట్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళే కదండి. హౌ ఇట్ హెల్ప్స్ ది సివిల్ సర్వెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. What features of British administration have influenced the Indian administrative system?
ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఇట్స్ కలోనియల్ ఇన్హెరిటెన్స్. బ్రిటిష్ వాళ్ళు ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్స్ చేశారో మనం దాన్ని ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా తీసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఈ గ్యాప్లో వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏంటి, అలాగే వాటిని మనకు అనుగుణంగా మన సొసైటీకి అనుగుణంగా మార్చడంలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అని చెప్పి మనం ఆల్రెడీ క్వశ్చన్ అడిగాం. దట్ సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ ద పేపర్. ఇంటిగ్రిటీ, transparency, accountability in leadership. How can public leaders demonstrate these values in their decision making power? Discuss the significance of All India Services Act 1951 and the Right to Public Services Acts in ensuring effective governance, transparency and accountability in public administration. It is there. GST ante enti? Discuss the regulatory framework of GST in India. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అప్లికేబుల్ టు జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, పొటెన్షియల్ స్ట్రాటజీస్ ఏంటి, ఆల్రెడీ మనం క్వశ్చన్ అడిగామంటే. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ మీద క్వశ్చన్. ఫైనాన్స్ కమిషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఎగ్జామిన్ ఇట్స్ రోల్, సిగ్నిఫికెన్స్ ఇన్ మెయింటైనింగ్ ది ఫైనాన్షియల్ బ్యాలెన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. ఫైనాన్స్ కమిషన్ అనేది డబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్తుంది, ఏ స్టేట్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్తుంది, ఎంత ఇవ్వాలో చెప్తుంది, అది దేనికి ఖర్చు పెట్టాలో కూడా చెప్తుంది. మనం ఆల్రెడీ 16th ఫైనాన్స్ కమిషన్ మీద క్వశ్చనే అడిగాం. అంటే పాయింట్ ఏంటి, ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ మీద మనం చదువుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ ఎనీ పర్టికులర్ ఆన్సర్. అది క్వశ్చన్ ఎన్నిసార్లు దాన్ని తికమక పెట్టినా సరే మనం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్టయితే మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ది ఫోర్త్ పేపర్. ఫోర్త్ పేపర్ ఏంటండి, ఎకానమీ. ఫోర్త్ పేపర్లో మనకి ఏముంటుంది, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. చూడండి, మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. క్వశ్చన్ ఎటు పోదు, మానిటరీ పాలసీ అయినా ఫిజికల్ పాలసీ అయినా. ఓకే, సో క్వశ్చన్ అయితే కంపల్సరీ. అగైన్ మానిటరీ పాలసీ మనం క్వశ్చన్ అడిగాం. బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ వీ హ్యావ్, ప్రొసీజర్ ఎలా పాస్ చేస్తాం వాటిని. చూడండి క్వశ్చన్, వాట్ డూ అండర్స్టాండ్ బై గవర్నమెంట్ బడ్జెట్? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది టైప్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ హౌ దీస్ ఎక్స్పెండిచర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ది గవర్నమెంట్ బడ్జెట్. బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఏం క్లాసెస్ ఉంటాయి, ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి, అవన్నీ ఏంటి, దాన్ని మనం ఎట్లా ఎక్స్పెండిచర్ చేస్తామని క్వశ్చన్ అడిగాడు. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ దట్ పర్టికులర్ ఆన్సర్. కాంపోనెంట్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎకనామిక్ పాలసీ కూడా అడిగాం మనం. నెక్స్ట్, ఎలాబరేట్ ది మీనింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ మీద క్వశ్చన్ వచ్చింది మనకు. చూడండి, ఎనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా, ఇట్ కాంపోనెంట్స్, ఛాలెంజెస్, అడ్వాంటేజెస్. ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఫైనాన్స్, ప్రొడక్షన్, మార్కెటింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇట్. Indian economy, agriculture, role of agriculture in Indian economy, highlighting its significance, contributions, challenges, government initiatives. Everything is covered. Minimum support price. Transport infrastructure in India. Discuss the significance of road infrastructure in India, highlighting the challenges faced by the development. Analyze the steps taken by the government to address these challenges and suggest additional measures. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి మనకి రోడ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేకపోతే వాటర్ వేస్ కావచ్చు. ఒకవేళ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆల్రెడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఒక క్వశ్చన్ అడిగాం. అలాగే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాం. మోర్ దెన్ ఎనఫ్ కదండి. నెక్స్ట్ వీ హ్యావ్ స్మార్ట్ సిటీస్ మిషన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్మార్ట్ సిటీస్ మిషన్ మీద మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగాం, హౌ ఇట్ ఎఫెక్టెడ్ ది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా. డెఫిసిట్ ఇన్ గవర్నమెంట్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అండ్ దేర్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ వీ హ్యావ్ అండ్ టు మెజర్ గవర్నమెంట్ డెఫిసిట్ అండ్ హౌ దే ఆర్ మేనేజ్డ్. డెఫిసిట్స్ మీద దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ దట్ ఆన్సర్. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ అండ్ ICT infrastructure in Andhra Pradesh. How is the Andhra Pradesh government leveraging information and communication technology to promote economic growth? ICT మనం అడిగాం ఆల్రెడీ. Industrial policy of Andhra Pradesh government. Again, Andhra Pradesh government taken to attract investment in industrial sector there.
వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ బడ్జెటరీ రీసోర్సెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ ద స్టేట్ ఫేసెస్ ఇన్ మొబిలైజింగ్ అడెక్వేట్ ఫైనాన్షియల్ రీసోర్సెస్? ఫైనాన్స్ అనేది చాలా తక్కువ ఉంది బైఫర్గేట్ అయిన తర్వాత. సో ఆ ఫైనాన్స్ని తెచ్చుకోవడానికి ఎటువంటి ప్లాన్స్ వేశారు, ఎటువంటి రీసోర్సెస్ ఉన్నాయి, ఇంకా పబ్లిక్ ఫైనాన్స్ తీసుకురావడానికి ఎటువంటి ప్లాన్స్ వేశారు అనేది క్వశ్చన్. ఆల్రెడీ మనం అడిగాం, హౌ డస్ ద ఆంధ్రప్రదేశ్ జనరేట్ ఇట్స్ బడ్జెటరీ రీసోర్సెస్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ స్టేట్ ఎన్కౌంటర్ ఇన్ ఎఫెక్టివ్లీ మొబిలైజింగ్ దీస్ ఫండ్స్? ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అడిగాం. Significance of solar energy in India's renewable energy, highlighting major initiatives. Write about various energy efficiency activities in Andhra Pradesh Solar Energy Conservation Mission. With respect to women empowerment related question. Again, women empowerment related question manam adigam. Fishery sector adigam. Same fishery sector in Andhra Pradesh. Question adigam manam. ఇండియాస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాము. క్వశ్చన్ వచ్చింది. అగైన్ చూడండి, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ అనలైజ్ ఛాలెంజెస్ ఎంటరింగ్ ఇట్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ మనం అడిగేసాం క్వశ్చన్ ఆల్రెడీ. రికమెండేషన్స్ ఆఫ్ ది 15th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది మనకి. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్. అగైన్ ఇట్ ఈస్ దేర్. Next comes sustainable agriculture, key objectives and common practices in India. Sustainable agriculture ante enti? Examine the transition from green revolution to dryland farming in India, highlighting its significance, challenges and way forward for sustainable agriculture. It is there, everything is there with respect to paper 4. Next comes the paper 5, science and technology, right? Environmental impact assessment, same question is there in the exam. Environmental impact assessment. Raman effect by Dr. C.V. Raman. C.V. Raman యొక్క discoveries related a question అడిగాం మనం. What are the major scientific institutes located in Andhra Pradesh? Discuss the role of IISER Tirupati in the scientific and educational developments of the state. Main objectives of the major research institutes in Andhra Pradesh. Question on the cyber crimes, the types of cyber crimes, cyber threats ఏముంటాయి, what are the cyber threat అంటే ఏంటి, challenges ఏంటి, ఆల్రెడీ క్వశ్చన్ అడిగాం. IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మనం ఆల్రెడీ క్వశ్చన్ అడిగాం. జెనెటిక్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్ వచ్చింది. జెనెటిక్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్ ఉంది మన టెస్ట్ సిరీస్లో. డిస్క్రైబ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ IPR, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కొలాబరేషన్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా కనుక్కుంటే కనుక దానికి పేటెంట్ రైట్స్ తీసుకోవాలండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ IPRs and steps taken by India to strengthen this IPR regime? Question already మనం అడిగామండి. నెక్స్ట్ కమ్స్ నేషనల్ IPR పాలసీ 2016 మీద కూడా మనం ఒక క్వశ్చన్ అడిగాం. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? డిస్క్రైబ్ ది కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది వ్యాక్సిన్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది వ్యాక్సిన్ అండ్ వాట్ ఈస్ దర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ పబ్లిక్ హెల్త్. వర్కింగ్ మెకానిజం అంటే ఏంటంటే సేమ్ ద కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనింగ్. వర్కింగ్ మెకానిజం అంటే ఏంటి, అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్లో ఏం యూస్ చేస్తాము, అండ్ హౌ ఇట్ ఫంక్షన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ది హెల్త్. మైనింగ్ యాక్టివిటీస్ వల్ల హెల్త్ క్వేక్ వస్తుంది, మనకు తెలిసిన విషయమే. దాన్ని మనం ఎలా తగ్గించవచ్చు. డిస్కస్ ద వల్నరబిలిటీ ఆఫ్ ఇండియా టు ఎర్త్ క్వేక్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ సీస్మిక్ హజార్డ్స్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, సేమ్ క్వశ్చన్, వర్డింగ్స్ మారాయి అంతే. నెక్స్ట్ కమ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, మోడర్న్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ అడిగింది. సేమ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్కి డెవలప్మెంట్కి మధ్య వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అనేది కూడా మనం క్వశ్చన్ అడిగాం. సేమ్ టు సేమ్ వర్డింగ్స్ చేంజ్ అయ్యాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మీద క్వశ్చన్ వచ్చింది.
మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మీద ఆల్రెడీ మనం క్వశ్చన్ అడిగాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ ఇన్ ఇండియా, హౌ ఆర్ దే బీయింగ్ కన్జర్వ్డ్ త్రూ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్? వాట్ ఆర్ ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్? డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అలాంగ్ విత్ దేర్ లిమిటేషన్స్. మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయో అనేది మనకు తెలిస్తే దాన్ని ఎట్లా కన్జర్వ్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది కదండి. నెక్స్ట్, ఈ గవర్నెన్స్. హైలైట్ ద కీ ఇనిషియేటివ్స్ అండ్ analyze how these initiatives have transformed public service delivery and enhanced citizen engagement. Analyze the role of e-governance in bridging the digital divide in India with sustainable examples. Next, DRDO related question. Same DRDO related question manam adigam. Next comes genetically modified organisms, GMOs. దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ అడిగాం మనం. That's it. More than 80% of the questions, 80 to 90% of the questions are either directly or indirectly from our మిషన్ అమరావతి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఇదే కాకుండా లాస్ట్ నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగా ఆల్రెడీ 32+ ర్యాంక్స్ వచ్చాయి. మనం ఇప్పుడు అట్లీస్ట్ ఒక మినిమం 50+ ర్యాంక్స్ వస్తాయని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ కంటెంట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ టీమ్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ రిలేటెడ్ ఏదైతే రిఫ్లెక్షన్స్ ఉన్నాయో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మేము లింకులో డిస్క్రిప్షన్లో అందుబాటులో పెడతాము. ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాస్ చెక్, జస్ట్ క్రాస్ చెక్ ఇన్ దట్ పర్టికులర్ లింక్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్.